కంటే చమోక్తావలే గోపాశ్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి నారా కావేరీ కపిలా ప్రయాగ వినతా నేత్రావతీత్యాదయో నద్యః శ్రీహరిహర పంకజ పవాః కుర్యాత్ సదా ద్వయోర్ కుర్వంతు నో మంగళం. ಹರಿಕಥಾಮೃತ ಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಪಣಿತು ಪೇಳುವೆ ಪರಮ ಭಗವದ್ ಭಕ್ತರಿದರಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರ ವಾಣಿ ಫಣೀಂದ್ರ ವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೇ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೇ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆ ಮಗೆ ಮಂಗಳವ. ಶ್ರವಣ ಮನಕಾನಂದವೀಬುದು ಭವಜನಿತ ದುಃಖಗಳ ಕಳೆವುದು ವಿವಿಧ ಭೋಗಗಳಿಹ ಪರಂಗಳಲಿತ್ತು ಸಲಹುವುದು. ಭುವನ ಪಾವನ ನೆನಿಪ ಲಕುಮೀಧವನ ಮಂಗಳ ಕಥೆಯ ಪರಮೋತ್ಸವದಿ ಕಿವಿಗೊಟ್ಟಾಳಿಪುದು ಭೂಸುರರು ದಿನ ದಿನದಿ ಕೂರ್ಯಾತ್ ಸದಾ ಮಂಗಳಂ. ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಚಿಂತನ ಸಾವಧಾನ ಕಲ್ಯಾಣಂ ಲಕ್ಷ್ಮೀಶ ಭುವನತ್ರಯೇ ನಿವಸತೋ ದೇವಾನ್ ಮನುಷ್ಯಾರಗಾನ್ ಸಂಸ್ಥಾತುಂ ಕರುಣಾನಿಧಿ ಕರುಣಯಾ ಮಾರ್ತಾಂಡವಂ ಶ್ರೇಯೋ ಕೌಸಲ್ಯ శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త సింజన్నో పురశోభిపాద కమలాం మందస్మితోద్యన్ముఖీం సంజాక్షీం కుచభారభీరు విలసన్ మధ్యాం గణత్కంకణాం శంవాద్యై పరిసేవితాం సువసనాం జాంబూనదాలంకృతాం అంబాం తాం ప్రణతోస్మి కృష్ణరమణీం లంబాలకాం రుక్మిణీం కూర్యాత్ సదా మంగళం. ప్రతిష్టమస్తు పాదఘట్టం ప్రగుర్వేదం పాదఘట్టం ప్రగుర్వేదం శుభం శోభనవర్జతే శోభనవర్జతే ధాన్యమింద్రాజు శోభ సువర్ణకలిశేది రావాలి
మహిళలకు మరియు పురుషులకు వేరువేరుగా భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగింది. బంధువకు మంచి బంగారు చిన్నదికి అభయములిచ్చు మనసి జలనిధి మానవులు పొందలే పరపెడి సంహరించి ఈ భూమిని ఉద్ధరించినారు. మరి అలాంటి సాక్షాత్ భక్తవత్సరుడైనటువంటి నరసింహస్వామి సన్నిధిలో 8 సంవత్సరాలుగా ఈ కళ్యాణ మహోత్సవాలు కొనసాగుతున్నాయి. మరి అందులో భాగంగానే అనేది చేస్తూ ఉన్నారు. మరి ఆ కన్యాదానానికి కంటే ముందు సరాచారి నారాయణ గారు మీకు కొన్ని సూచనలు చేస్తారు. అవి మనం విందాం. భక్తులకు ఒక సువర్ణ అవకాశం. ఇప్పుడు ఒక జంటకి కాళ్ళువని కన్యాదానం చేయడానికి అందుబాటులో వాళ్ళు ఎవరైనా ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంటే ఆ వధువులకు కాళ్ళువని కన్యాదానం చేయడానికి ఎవరైనా ఒక జంట ముందుకు రావచ్చు. కాళ్ళువని కన్యాదానం చేయడానికి అందుబాటులో లేదు కాబట్టి ఎవరైనా కాళ్ళువని కన్యాదానం చేయగలిస్తే ఆవాహనార్థే అక్షరాన్వర్పయామి గంగే గోదావరి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ముందుగా ఆ కలశము ఇద్దరి నీళ్లను గంగను యములను సప్త సముద్రాలను సకల తీర్థాలను 108 రకాలైనటువంటి తీర్థాలను ఆవాహన చేసి జలముతో మరి అన్నుడి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా భావించి ఆ లక్ష్మీ నరసింహస్వామిగా భావించి అనిపించినటువంటి 21 మత్సరములు ఎంతో గాఢంగా
మృత్యువులు కావాలి శ్యాం విష్ణువేద్యం విశ్వంబరాశ్వంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీ ఈశానాం సూర్యాభాం సృజమైశ్వరి చంద్రసూర్యగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి రూపాస్మజ ధనమగ్నిర్ధనం వాయుధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహత్పతిర్వర్ణోధనమస్తుతే వైనతేజస్సోమిం పిబతసోమిం పిబదుఃఖ సోమినో భక్త్యందదాత్ సోమిని न क्रोधो न रात्सर्यं न लोभो न शुभावते भवन्ते कुलपुण्यानां भक्तानां श्रेयो कञ्जवे सदा पद्मे पद्महस्ते पद्मनालये पद्मधराजराक्षे विश्वप्रिये विष्णुमनाकुले दत्तात् पद्मं मयि सन्निधत्ता व्यासा पद्मा समस्ता विपुलकलितले पद्मवत्राजराक्षे गम्भीरा वर्तनाभिस्तनभरणमिदान् शुभ्रवस्त्रोत्तरीयां लक्ष्मीर्दिव्यैर्गजेन्द्रैर्मणिकनकतितैः स्नापिता हेमकुम्भे नित्यं सा पद्महस्ता मम वसति गृहे सर्वमङ्गलयुक्तां लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गरामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्नन्दकटाक्षरध्वजा इमां कन्यां प्रवक्ष्यामि द्रोणां तारणाजित वर्णिल्लास्वंशोद्भवस्य गङ्गाधरनामधेयस्य वन्निल्लास वंशोद्भवस्य वेङ्कन्नाम्ने प्रपौत्रीं वन्निल्लास वंशोद्भवस्य राजन्नाम्ने पौत्रीं वन्निल्लास वंशोज्ञां प्रवक्ष्यामि पितॄणां तारणाजजान् धर्मे च अर्थे च कामे च కళ్యాణము మహాసంకల్పపూర్వకంగా చక్కగా వేదమంత్రాల మధ్యన కన్యాదానము మహోత్సవం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆ లక్ష్మీ నరసింహస్వామి గారు నరసింహ జయ జయ సూరముని సంసుత నరసింహ ప్రియా జలావగ్రీవ నరసింహ జయ జయ సూరముని సంసుత నరసింహ ప్రియా జలావగ్రీవ నరసింహ నమో నమో లక్ష్మీ తేజ కన్యాదానం చేసిన తల్లిదండ్రి ఇప్పుడు చెప్పిన మంత్రమనండి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి. ఇప్పుడు అబ్బాయి అనండి చరామి. ఇప్పుడు తల్లిదండ్రులండి సూర్యచంద్రుల సాక్షిగా సప్త ఋషుల ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య నాతి చరామి. సూర్యచంద్రుల సాక్షిగా సప్త ఋషుల సాక్షిగా అష్ట కళ్యాణ మండపమందు అందరి ఉన్నవారి సమక్షమున కన్యాదానము స్వీకరించితిని. అష్టార్గ సంపూర్ణ మానవాయ స్వాహ గోవిందాయ నమః విష్ణుమదూతన దివిగ్రహ శ్రీరూపేంద్ర జయ శ్రీ కృష్ణాంగరిజని ఏమే శ్రీం దర్వావోదం దామ్యో భక్వే శ్రీం కల్పస్మయ విష్ణుకందేర ప్రధానస్త్ర మూలే తత్రస్తికా ప్రధాన మధ్యమ త్రినాస్త్ర పుక్షోద్రాగర సర్వ సప్త దీపావసంతర ఋగ్వేద ఋగ్వేద సామవేద అధర్వణ అంగే సైత సర్వే కలశం జమాత్ర ఆజాంతు కలశ భూదార్థం దక్షకారక గంగే జయమేచేవ గోదావరి సరస్వతి నర్మదా శ్రీజాయి సద్గురుస్మిన్ సన్నిధిం కురు స్థిరౌ శివప్రభు నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీమన్మహాగణాధిపతి ఒకసారి మనసులో గణపతికి దండం పెట్టుకొని తమలపాకైన లగ్నం పోతుంది అక్కడ వేయండి. శ్రీమన్మహాగణాధిపతి నిర్విఘ్నమస్తు సుప్రతిష్ఠిత వస్తు. గణపతి పైన నీళ్ళు చల్లండి తమలపాకుని. మహాగణాధిపతయే నమః. విఘ్నేశ్వర గురుంగానో బ్రహ్మ విష్ణుమేశ్వర సరస్వతి పుణ్యానో సర్వకామ అత్యసిద్ధే పసుపు కుంకుమ వేయండి. నమో వ్రాతపదయే నమో గణపతయే నమః ప్రమదపదయే నమస్తే స్వరంగోదరాయ గణంతాయ విఘ్నవినాశినే శుభదాశ్రీ వరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే గణంగత్వేన గౌరీ దేవత కార్యణ మాంగళ్య దేవతాభ్యో నమః అనండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే ప్రియంబకే గౌరీ
నారాయణి నమస్తే పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవత మంగళ గౌరీ దేవరాజన గౌరీదేవి స్మరణ చేసుకుని పసుపు గౌరవం మీద కంకణాల పైన మాంగళ్యం పైన అక్షత వేసేది మాంగళ్య దేవతాభ్యమన నీళ్ళ లక్షణాలు పాల్గొని మాంగళ్య దేవతాభ్యమ స్నానం సమర్పయామి కార్యక్రమం ఆచమనీయం సమర్పయామి ఉపచారిక స్నానం పసుపు కుంకుమే జాతవేద శాసనవాకసామ అనాదేయతాని మహాధివేదః సనఃపరిషదరి దుర్గాని విద్వానావే వసంతంది వినాగ్నిః తామగ్నివర్ణాంగమదాగ్రంథే మహిళాజనే కరభయదుష్టా దుర్గాం దేవీం శరణం భవతి మహానిరాజనాస్తే అక్షరాం సమర్పయామి సమర్పయామి మాంగళ్య దేవతాభ్యమ ప్రార్థనా పూర్వక నమస్కారాన్ని సమర్పయామి కానీ మీరందరూ అక్కడి నుంచే నమస్కారం చేసుకొని ఆశీర్వదించాలి. ఎందుకంటే అక్కడి వరకు రావడానికి కుదరదు కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అర్చక స్వాములు మీ అందరి తరఫున ఆ మాంగళ్యాలను మీకు చూపిస్తున్నారు. మరి కొద్ది క్షణాలుగా మాంగళ్యాన్ని వరుడు వధువు మేడలో కట్టబోతున్నారు. ఎప్పుడైతే మాంగళ్య ధారణ చేస్తారో మీరందరూ కూడా మీ తప్పటాలు ముడి మీద పెట్టుకోండి. జరిగి అమ్మా జరుగు కూర్చో. బ్రహ్మబంధన ముహూర్తస్తు ముహూర్తస్తు హలో ముహూర్తస్తు ముహూర్తస్తు ఉండండి. అరుంధతి ఏం సాధిస్తున్నాడు అనేది అందుబట్టల పట్టు. ఎందుకంటే మనిషి అనుకుంటున్నాడు అనే తప్ప ఇంకా మిగతా జీవరాశులు మనిషి కూడా అదే చేస్తున్నాడు. మరి పండగ వాతావరణము శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉచితంగా 6 జంటలకు ప్రతి సంవత్సరం కూడా వివాహాలు జరుగుతాయి. ఆలయం వద్ద వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా వధువరులకు మరియు వారి బంధువులందరికీ కూడా మా బాల్కొండ గ్రామ తరఫున మేము శుభాభివందనాలు తెలియజేస్తున్నాము. ఈ వివాహాలు గత 4-5 సంవత్సరాల నుంచి మా పురోహితులు బాల్కొండ గ్రామ పురోహితులు అయినటువంటి అర్చల నారాయణ గారి ఆధ్వర్యంలో మరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా పుస్తెలు మట్టలు ఇచ్చుకుంటూ మరి ఉచిత భోజనాలతో దాదాపుగా 3000 మంది
మందికి ఉచిత భోజనాలు ఏర్పాటు చేస్తూ ఇక్కడ కళ్యాణం జరపడం ఈ మా బాల్కొండ గ్రామానికే ఒక పెద్ద గుర్తింపుగా జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలను ఇంకా జరపాలని, ఇటువంటి కార్యక్రమాలకు మీ ప్రజలందరూ సహకారం కావాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ, మరి గ్రామ ఎంపీటీసీగా మరియు అందరి సహకారాలతో ఈ లక్ష్మీనరసింహస్వామి గుడిని కూడా డెవలప్ చేయాలని, మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరగాలని కోరుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చనల పరివారానికి మొత్తానికి మరి వారి బంధువులందరికీ కూడా మేము శుభాభినందనాలు తెలియజేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మునుముందు కూడా అంటే ప్రతిసారి కూడా 5, 6, 7 జంటలతోని జరుగుతుండే, ఈరోజు 6 జంటలతో జరుగుతుంది. కాబట్టి మరి ఒకసారి హెచ్ నారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు మరియు బాల్కొండ సర్పంచ్ గారికి మరి ఒకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లక్ష్మీ నరసింహస్వామి యొక్క జయంతి ఉత్సవాల సందర్భంగా లక్ష్మీ కళ్యాణ మండపం మధ్యలో ఆ యొక్క భగవంతుని యొక్క పెన్నులతోని ఇక్కడ 6 జంటలకు కూడా ఉచిత వివాహ వేడుకని అంచనా నారాయణ గారు నిర్వహణ ఎంతో బ్రహ్మాండంగా మన ఇళ్ళలో వేసుకుంటే కూడా ఇంత ఎత్తున పెళ్లి కార్యక్రమం జరిగేది కాదు. కానీ ఈ అంచనా నారాయణ లక్ష్మీనరసింహస్వామి యొక్క పెళ్లితో పాటు 6కి ఉచిత వివాహం చేసిన సందర్భంగా వారికి చెప్తూ వారు ఎంతో ప్రయాసపడి ఎంతో ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం. కానీ వారు దేనికి కూడా వెనుకంజ వేయకుండా ఇంత పెద్ద కార్యక్రమం వారికి స్టేషన్ చేత జ్ఞానామృతధార అనేటువంటి సంస్థను నిర్మాణం చేసి ఆ సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజున ఉచిత సామూహిక వివాహాలను నిర్వహించాం. ఈ ఉచిత సామూహిక వివాహాలు ఈ సంవత్సరం 6 జంటలకు చేశాం. ఇది మా కార్యక్రమంలో 3వ సంవత్సరం. మొదటి సంవత్సరంలో 3 జంటలు, 2వ సంవత్సరంలో 5 జంటలు, ఈ సంవత్సరాన 6 జంటలు. ఇలా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అనుకుంటున్నాం. ఎవరైతే డబ్బుకు ఇబ్బంది పడుతూ ఉన్నారో జంటలు, వాళ్ళకి మా దగ్గర పుస్తెలు, మట్టెలు, బట్టలు, ఇతరత్ర వాళ్ళ భోజన సౌకర్యాలు ఇవన్నీ కూడా సమకూర్చి వాళ్ళ వివాహ క్రతువంతా కూడా మా దగ్గర జరిపించి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తున్నాం. అయితే సమాజానికి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం చాలామందికి ఉంటుంది. సమాజానికి సేవ చేయాలంటే కొంతమంది ఏమో సమయం లేదనుకుంటున్నారు, కొంతమంది ఏమో డబ్బు ఉండాలి, డబ్బు ఉంటే సమాజానికి సేవ చేయగలము అని అనుకుంటున్నారు. అలా అంతా ఏముండదు. ఒకవేళ నిజంగా సమాజానికి సేవ చేయాలి అని అనుకుంటే తన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కానీ, తన స్టేటస్ కానీ ఏది అడ్డురాదు. తన దాంట్లో తాను, తన పరిధిలో తాను సమాజానికి సేవ చేయవచ్చు. ఎవరైనా సమయమే చిక్కట్లేదు అని అనుకుంటే కూడా సమాజానికి సేవ చేసేటువంటి అవకాశాలు అనేకంగా ఉన్నాయి. అలాంటి మార్గాలు మా దగ్గర అనేకంగా ఉన్నాయి. దీనికోసం డబ్బు ఖర్చు చేయాలనో, సమయము కేటాయించాలి, ఎక్కడెక్కడికో వేరే వేరే గ్రామాలకు తిరగాలనో ఏం లేదు. తన దైనందిన జీవితంలో తన జీవనాన్ని తాను గడుపుకుంటూ, తన ఆర్థిక అభివృద్ధిని తాను చూసుకుంటూ కూడా సమాజ సేవ చేసే మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గం ఎవరికైనా కావాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి. బాల్కొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం